ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శోధనలు మన జీవితంలోకి రావడానికి మనమే కారణమా లేదా దేవుడు మనల్ని శోధిస్తున్నాడా? ఇలాంటి శోధనలో మనం ఎలాగా ప్రార్థన చేయాలో తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. లేఖనాలు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ శోధన దేవుని వల్లనైతే కాదు, మన వల్లనే మనమే ఈ శోధనలను తెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం దురాశ వలన మన మీద మనం ఆధారపడి ఇలా చేయడంతో శోధనలు మన జీవితంలో రాగలుగుతున్నాయి. కాబట్టి దేవుడు మనల్ని శోధించే దేవుడు కాదు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మన కోసం ప్రాణం పెట్టి మరలా 3 దినాల తర్వాత తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆ యేసు ప్రభు. కాబట్టి ప్రేమించే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా శోధించాలని అనుకోడు. అలాగే 13వ వచనంలో ఏముందంటే, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపబడడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మనము దేవుడు మనల్ని శోధిస్తున్నాడు అనే మాట కూడా మనం అనకూడదంట. లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా శోధించడు. ఎందుకంటే దేవుడు కీడు విషయమై ఎప్పుడు కూడా శోధించడంట. మనల్ని కీడుగా అంటే ఒక అపాయములో పడివేయడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. అక్కడ స్పష్టంగా రాయడం జరిగింది. అలాగే మనం చేసే తప్పులు పొరపాట్ల వల్ల మనం శోధనలో పడి ఉన్నప్పుడు, అలాంటి సమయంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఉంటాడు ఆయన. లేఖనాల్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం శోధనలో పడి ఉన్నప్పుడు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆదరిస్తూ ఉంటాడు. ఆయన మనకి సహాయం చేసే దేవుడు అని లేఖనంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఇలాంటి శోధనలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి? ఏ విధంగా అంటే, దేవా ఈ శోధన నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేయాలి. అవునా? అలా ఎప్పుడూ చేయకూడదు. మరి ఎలా చేయాలంటే, దేవా ఈ శోధనలో నుండి నాకు విజయం దయచేయి, నాకు బలాన్ని దయచేయి అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే విరిగి నలిగిన హృదయాలు దేవునికి సమీపముగా ఉంటాయి. అంటే దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. ఆయన ఈ శోధనలో నాకు విజయం దయచేయి అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనకి సమీపముగా ఉండి, యుద్ధం ఆయనది, విజయం నీది. ఆమేన్. యుద్ధం ఆయనది, విజయం నీది. అలాగే మనము ఎంతగానో విశ్వాసాన్ని, ఓర్పుని, సహనాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క శోధనలో మనము విజయము మనదే. ఈ వాక్యం ద్వారా నువ్వు ఎంతగానో బలపరచబడావని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ వీడియో ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి షేర్ చేసినట్లయితే దేవుడు వారిని కూడా బలపరచబడును గాక. దేవుడి మాటల్ని దీవించి నీ హృదయంలో ఎంతగానో సురక్షితముగా భద్రపరచబడును గాక.